హాయ్, నేను మీ డాక్టర్ హిమబిందు పమిడి, హిమబిందు హాస్పిటల్ సత్తెనపల్లి. ఈరోజు నేను మీ అందరితో ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందామండి. జనరల్గా మ్యారీడ్ కపుల్ ప్రెగ్నెంట్ అయ్యాక వాళ్ళ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఆ టైంలోనే వాళ్ళ యొక్క గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళ దగ్గర ప్రెగ్నెన్సీకి సంబంధించిన కౌన్సిలింగ్ తీసుకోవటాన్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. అసలు ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని మోటో ఏంటి? సేఫ్ మదర్ సేఫ్ బేబీ. మదర్ సేఫ్గా ఉంటేనే బేబీ సేఫ్గా ఉంటుంది. అంటే దాన్ని మనం లక్కి వదిలేయకూడదండి ఎప్పుడు ప్రెగ్నెన్సీని. సో ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెంట్ మ్యారీడ్ కపుల్ గైనకాలజిస్ట్ని మీట్ అయినప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్లో ఉన్నప్పుడు మనం ఒక బేసిక్ వర్కప్, వాళ్ళని బేసిక్ అసెస్మెంట్ చేస్తామండి. ఇప్పుడు సపోజ్ మదర్ వెయిట్ ఎలా ఉంది, తను ఓవర్ వెయిట్ ఉందా, అండర్ వెయిట్ ఉందా. ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్కి సంబంధించినవి చెప్తాము. అండర్ వెయిట్ ఉంటే అండర్ వెయిట్ వల్ల ఫర్దర్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తన వెయిట్ గెయిన్కి కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ గురించి మాట్లాడతాము. అలానే అండ్ తన బేసిక్ బ్లడ్ పారామీటర్స్ చెక్ చేస్తాము. ఇప్పుడు ఈ బేసిక్ బ్లడ్ పారామీటర్స్లో ఏమేమి చూస్తాము అంటే తన బేసిక్ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ తన థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, అండ్ తనకి ఏమైనా బీపీ ఉందా, ప్రీవియస్గా అంటే తనకి ఇంతకు ముందు ఏమైనా ఆస్తమా ప్రాబ్లం ఉందా, ఫిట్స్ ప్రాబ్లం ఉందా, ఇలాంటి మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం. అలానే తన సర్జికల్ హిస్టరీ, అంటే తనకి ఏమన్నా ప్రీవియస్గా సర్జరీస్ అయ్యాయా, లేకపోతే ప్రీవియస్ గర్భసంచులు ఏమైనా గడ్డలు ఉంటే గడ్డలు తీసేసే సర్జరీ అయిందా, ప్రీవియస్ అబార్షన్స్ అయినప్పుడు ఏమైనా క్లీనింగ్ అయిందా, అండ్ ఇంతకు ముందు డెలివరీకి ఏమన్నా సర్జరీ అయిందా, అంటే ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ అయిందా ఇంతకు ముందు ఏమన్నా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాము. అలానే ఇంతకు ముందు ఏమన్నా అవయవాల లోపం ఉన్న బిడ్డలు ఏమన్నా ఉండి అబార్షన్స్ అయ్యాయా, ఏమన్నా జన్యు లోపం ఉన్న బిడ్డలు ఉండి ఏమన్నా అబార్షన్స్ అయ్యావా అనేది కూడా మనం హిస్టరీ తీసుకుంటామండి. అలానే వాళ్ళు ఏమన్నా రీసెంట్గా ఏమన్నా వ్యాక్సిన్స్ తీసుకున్నారా, అంటే చికెన్ పాక్స్ కానీ ఎంఎంఆర్ కానీ, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ యొక్క వ్యాక్సినేషన్స్ చాలా తీసుకుంటున్నారు. సో అది రీసెంట్గా ఏమైనా తీసుకొని ఉన్నారా, ఇలాంటివన్నీ మనం హిస్టరీ తీసుకుంటాము. అండ్ ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ఏమైనా అండ్ వాళ్ళకి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ తీపిస్తామండి. అంటే బేసిక్ ఒక స్కాన్, ఆ స్కాన్లో తన గర్భసంచిలో గడ్డలు ఏమన్నా ఉన్నాయా, తన అండాల్లో ఏమన్నా బుడగలు ఏమన్నా ఉన్నాయా, అండ్ తన గర్భసంచి అంతా బాగానే ఉందా అనేది ఒక బేసిక్ ఒక అసెస్మెంట్ కోసం ఒక స్కాన్ తీయిస్తామండి. పేషెంట్ ఏమన్నా ఓవర్ వెయిట్ అంటే ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉంటే తన వెయిట్ రిడక్షన్ని సజెస్ట్ చేస్తాము. డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ అండ్ దానికి సంబంధించిన డైట్, అంటే వాళ్ళకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోమని చెప్తాము. అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోమని, లో ఫ్యాట్ అంటే ఫ్యాట్స్ తక్కువగా, హై ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోమని చెప్తాము. అండ్ డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ చేయమని చెప్తూ ఉంటాము. అలా సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇలా ప్రీవియస్ ఏమన్నా జన్మించిన బిడ్డల్లో కానీ ఇంతకు ముందు ఏమన్నా అవయవాల లోపాలు ఉండి బిడ్డకు అబార్షన్స్ అయినా వాళ్ళకి ప్రీనేటల్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తామండి. అంటే ఫోలిక్ యాసిడ్ వాడమని చెప్తాము. ముందుగా ఏమన్నా అవయవాల లోపాలు ఉన్న బిడ్డలు ఉంటే డైలీ 5 mg ఫోలిక్ యాసిడ్, లేదు అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటే డైలీ 400 mcg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ సజెస్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే పుట్టే బిడ్డల్లో వెన్ను పూస ప్రాబ్లమ్స్ కానీ అవయవ లోపాలు కానీ చాలా తక్కువగా వచ్చి మనం చాలా వరకు అంటే 100కి 99% వరకు మనం అవాయిడ్ చేయగలుగుతాము. ఏదైనా బేసిక్ థైరాయిడ్ హెచ్చుతగ్గులు ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేయటం, వాళ్ళకి ఇంతకుముందు ఇప్పుడు ఏమైనా నెలసరి సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. అలానే వాళ్ళకి ఫర్టైల్ పీరియడ్ అంటే నెలసరి వచ్చాక భార్యాభర్త ఏ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి ఆ కెమికల్స్ వల్ల ఇబ్బంది ఉంటుంది, ఇలాంటివన్నీ వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి డైలీ మినిమం 8K to 10K స్టెప్స్ నడవటము, ఎక్సర్సైజెస్, వీటన్నిటి గురించి మాట్లాడతాము. అలానే వాళ్ళకి ఫుడ్ డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీనివల్ల మనము ముందు కానిపోయి ఎక్కువ ప్రీటర్మ్ లేబర్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ నుంచి లో రిస్క్ ప్రెగ్నెన్సీగా మనం కన్వర్ట్ చేయగలుగుతామని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ వల్ల.
అండ్ అలానే ప్రెగ్నెన్సీలో వచ్చే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ ప్రీటర్మ్ లేబర్ అంటే కొంతమందికి నెలలు నిండక ముందే కాన్పులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఇబ్బందులను మనం చాలా వరకు తగ్గిస్తామండి. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ముందుగానే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసి బేసిక్ చెకప్ చేయించుకొని అండ్ బేసిక్ కౌన్సిలింగ్ తీసుకోండి. థ్యాంక్ యూ.